ఓం నమ శివాయ. ఓం నారాయణాయ నమ. కార్తీక పౌర్ణమి రోజు పూజ ఏ సమయంలో చేయాలి, ఆ రోజు నది స్నానం, సత్యనారాయణ వ్రతం, దీపారాధన సమయం వంటి విషయాలు ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాము. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజుల పాటు శివుణ్ణి ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివాలయాల్లో అభిషేకాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు. నది స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో, కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం అంతా భక్తి దీపాలు, పవిత్రతతో నిండినది. అందులో చివరి రోజు కార్తీక పౌర్ణమి అంటే ఈ మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చంద్రుడు పూర్ణంగా వెలుగుతాడు. దివ్యమైన శక్తి సృష్టి అంతా వ్యాపిస్తుంది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4వ తారీఖు రాత్రి 10:30 మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. నవంబర్ 5న పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి పౌర్ణమిని నవంబర్ 5వ రోజు జరుపుకోవాలి. చాలామంది నది స్నానం చేసి దీపారాధన చేసి పరమ భక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు. పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. నది స్నానం కార్తీక పౌర్ణమి నాడు చేయాలనుకునేవారు నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు చేస్తే మంచిది. పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి ఉదయం 9 వరకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు ఉంటుంది. ఉసిరికాయలతో దీపారాధన. కార్తీక పౌర్ణమి నాడు చాలామంది ఉసిరికాయలో కూడా దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు. అలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని పొందవచ్చు. 365 ఒత్తులు ఎలా వెలిగించాలో చూద్దాము. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు. ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది. అలాగే ఇంటి యజమాని ఈ 365 ఒత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించాలి. 365 ఒత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన రోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే మరింత పుణ్యం, పూజాఫలం దక్కుతుంది. సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం శ్రీ మహావిష్ణువుకి ఆ పౌర్ణమి అతి ప్రీతిపాత్రమైనది కావడమే.
అందుకే మిగతా రోజుల్లో చేసే సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే సత్యనారాయణ వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటారు పెద్దలు. ఈ వ్రతాన్ని ఉదయం 6:44 నుంచి ఉదయం 10:45 మధ్యలో ఈ సత్యనారాయణ స్వామిని పూజించడం శుభప్రదం. ఈరోజు సంధ్యా సమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణం అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి 3 సార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వలన అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని శాస్త్రవచనం. కార్తీక పౌర్ణమి యొక్క పౌరాణిక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఈరోజు త్రిపురాసుర సంహారం జరిగింది. తారకాసురుడు అనే రాక్షసుడికి 3 కుమారులు ఉన్నారు. విద్యునాల్మి, తారకాక్ష, కమలాక్ష. వారు 3 పట్టణాలను నిర్మించారు. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, మరొకటి ఇనుముతో. వాటిని త్రిపురాలు అని పిలిచారు. ఆ 3 పట్టణాలు ఆకాశంలో, భూమిపై, పాతాళంలో విభిన్న సమయాల్లో తిరిగేవి. వారిని ఎవరూ ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించారు. ప్రభో, ఈ త్రిపుర రాక్షసులను నశింపచేయండి అని. శివుడు ఒకే బాణంతో ఆ 3 పట్టణాలను ధ్వంసం చేశాడు. అది జరిగిన రోజు కార్తీక పౌర్ణమి. అందుకే ఈరోజు త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శివుడు త్రిపురాలను ధ్వంసం చేయడం అంటే మనలోని 3 దోషాలను నశింపచేయడం. అహంకారం, మమకారం, అజ్ఞానం. ఈరోజు శివునికి దీపారాధన చేస్తే మన అంతరంగంలోని చీకటిని తొలగించే జ్ఞానజ్యోతిని వెలుగుతుంది. ఫలితం ఈ పౌర్ణమి రోజున శివపూజ, దీపదానం చేసిన వారికి అన్ని యజ్ఞ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు రాత్రి పూర్ణచంద్రుడు మన జీవితంలో దివ్య జ్యోతిలా వెలుగుతాడు. ఈరోజు దానం చేయవలసిన వస్తువులు ఏంటో చూద్దాం. ఆహారం, పేదలకు అన్నదానం చేయడం ఉత్తమమైనది. బట్టలు, అవసరమైన వారికి బట్టలు దానం చేయండి. డబ్బు, మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇవ్వండి. ఫలం, పండ్లను దానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. నువ్వులు, కార్తీక పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి. బెల్లము దానం చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. కార్తీక పౌర్ణమి అనేది కేవలం చంద్రుని వెలుగు కాదు, మన మనసులోని చీకటిని తొలగించే శివజ్యోతి. ఈరోజు చేసిన పూజ, దీపదానం అత్యంత పవిత్రమైనది. మన జీవితానికి శాంతి, శుభం, ఐశ్వర్యం తీసుకువస్తాయి. హరహర మహాదేవ. శుభ కార్తీక పౌర్ణమి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.